మెదక్ టీఎన్జీఓ భవన్లో మెదక్ మండల ఫోటో మరియు వీడియోగ్రఫీ వెల్ఫేర్ అసోసియేషన్ 2025-28 నూతన కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, కోశాధికారుల ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్ మండల అధ్యక్షులు పి సురేందర్ మాట్లాడుతూ ప్రస్తుత నూతన టెక్నాలజీతో పోటీ పడుతూ ఎప్పటికప్పుడు ఫోటో ఎక్స్పోలను, వర్క్ షాప్లను ఏర్పాటు చేసిన ఫోటోగ్రాఫర్స్ ను చైతన్యపరుస్తున్నామని తెలిపారు. రాష్ట్ర కమిటీ ప్రవేశపెట్టిన కుటుంబ భరోసా పథకంలో ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ చేరాలని, ఏదైనా ప్రమాదం జరిగితే ఈ పథకం ద్వారా బాధిత కుటుంబానికి తగు సహాయ సహకారాలు అందుతాయని తెలిపారు. అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా, కోశాధికారిగా నేటి నుండి కొనసాగుతూ మెదక్ మండల సంఘాన్ని సక్రమంగా నిర్వహిస్తూ సంఘ మరియు సభ్యుల అభివృద్ధికి ఖచ్చితంగా బైరాస్ ని ఒకసారి మళ్ళీ సంఘానికి వ్యతిరేకంగా ఏ సభ్యుడైనా వెళ్ళినట్టయితే ఖచ్చితంగా సంఘం, రాష్ట్ర సంఘం, జిల్లా సంఘం, మండల సంఘం అన్నింటిలో కూడా చర్యలు ఉంటాయి. క్రమశిక్షణ చర్యలు ఖచ్చితంగా ఉంటాయి. ఉపేక్షణ అనేది చాలా ఉంటది. సంఘం అందరూ పెద్ద మనుషులే, అందరూ విలువలు ఉంటాయి. ఆ విలువలను పాటించకుండా ఉన్నట్టయితే సంఘానికి సేవ చేయడానికి ఎవరు ముందుకు రారు. ఏమైతుంది? లీగల్ నోటీస్ పంపిస్తే భయపడతామా? సంఘం అంటే అంత భయపడకుండా కూర్చుంటున్నామా? ఎందుకు చేస్తున్నాం మీరు ఇలాంటి చర్యలు? దయచేసి ప్రతి ఒక్కరికి అవకాశం రావాలా అనే ఒక మంచి ఉద్దేశంతో మనకు ఇంతవరకు గతంలో కూడా మనము అన్నా కానీ నేను కానీ మేము మండల సంఘంలో ఉన్నప్పుడు కొన్ని నిబంధనలతో పోయినాం. ఎప్పుడైతే పోటీ జరుగుతుందో రెండవ స్థానంలో ఉన్న వ్యక్తికి ఉపాధ్యక్ష పదవి ఇచ్చి ముందు తీసుకువెళ్ళడం జరిగింది. అలాంటి నీట్గా మెయింటైన్ చేసిన సంఘం మన మెదక్ మండల సంఘం. అంత చక్కటి సంఘాన్ని ఇలా అనవసరమైన ఆలోచనలతోని ఏదో చేస్తాం, మేము చెప్పిందే నడవాలా, మా ప్రకారమే నడవాలా అనే దుర్మార్గమైన ఆలోచనలు మానుకోవాలని చెప్పి మరి నేను వారిని అందరినీ హెచ్చరిస్తున్నాము. సంఘం అంటే నిజంగా చెప్తున్నా, ఇలా మన మొత్తం మెదక్లో చూసుకుంటే ప్రొఫెషనల్ సంఘాలల్లో వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ లో ఉంది. మీకు అందరికీ ఈ సందర్భంగా ఒక విషయం తెలియజేయాలనుకున్నా. యాక్చువల్గా పిఎస్టీ సమావేశాలు అందరికీ చెప్పాలనుకున్నా, కానీ సందర్భం వచ్చింది కాబట్టి మన మెదక్ మండలానికి ప్రత్యేకంగా ఉపయోగపడే కార్యక్రమం మేము మొన్న రీసెంట్లీ చెప్తారన్నారు.